హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ క్యాక్టస్ కంపెనీ నుంచి భారీగా అసోసియేట్ జాబ్స్లో రిక్రూట్ చేసుకోవడం కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. గైస్, ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదు, కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. వీక్లీ 5 days అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లెట్స్ చెక్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు క్యాక్టస్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్లో మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మనమైతే అఫీషియల్ వెబ్సైట్ మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. గైస్, ఇక కంపెనీ వచ్చేసి అసోసియేట్ కస్టమర్ సర్వీస్ మేనేజర్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. గైస్, ఇక చూడండి మనకు రిమోట్ పొజిషన్ ఎస్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్, మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక పడితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవడం కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో వితౌట్ ఎక్స్పీరియన్స్తో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఏమైనా ఇక కస్టమర్ సర్వీస్ జాబ్ రోల్స్లో ఒక ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే ప్రీవియస్గా మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేట్ అయితే కాదనమాట, ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు వీక్లీ 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. 2 rotational వీక్ ఆఫ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గెస్, మీరు ఇంక్లూడింగ్ సాటర్డే సండేస్ కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. వీక్లో మీకు ఎప్పుడైనా వర్కింగ్ డేస్లో వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ అలాగే మీరు ఓన్లీ డే షిఫ్ట్స్లో మాత్రమే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎటువంటి నైట్ షిఫ్ట్స్ అయితే ఉండవన్నమాట. సో మనకు డే షిఫ్ట్స్లోనే ఈచ్ షిఫ్ట్కి 9 hours అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి మనకు ఇక వర్కింగ్ అవర్స్ కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 8 o'clock వరకు అనమాట. సో ఈ యొక్క వర్కింగ్ హౌస్లో మీరు ఎనీ 9 hours ఏ షిఫ్ట్లో అయినా మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎటువంటి నైట్ షిఫ్ట్స్ అయితే ఉండవు కాబట్టి సో ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇది చాలా మంచి ఆపర్చునిటీ, కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండే వర్క్ అయితే చేసుకోవచ్చు, కాబట్టి అది కూడా డే షిఫ్ట్స్లో మాత్రమే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు, కాబట్టి మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక కస్టమర్ సర్వీస్ మేనేజర్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టే గెస్ మీకు స్టార్టింగ్ శాలరీనే 20,000 to 25,000 పర్ మంత్ శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు, కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీ చేసినటువంటి వర్క్ ఏంటంటే ఇక క్యాక్టస్ కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ఇక కస్టమర్స్ వచ్చేసి ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ సంబంధించి డిఫరెంట్ క్వైరీస్ అయితే మళ్ళీ కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓవర్ ది మెయిల్స్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా అయితే మళ్ళీ కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో మీరు వచ్చేసి కస్టమర్స్ యొక్క క్వైరీస్కి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి కస్టమర్స్ ఏదైతే క్వైరీస్ చెప్తున్నారో సో ఇక క్వైరీస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే దీంతో పాటు మీరు అదర్ జనరల్ అకౌంట్ క్వైరీస్ని కూడా కస్టమర్స్కి మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓవరాల్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. గైస్, దీంతో పాటు మీకు ఇన్బౌండ్ టికెట్స్ అంటే టికెట్స్ కూడా రైజ్ చేస్తారనమాట కస్టమర్స్. సో ఇక ఆన్లైన్ టికెట్స్కి కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి సో మీరు ఆన్లైన్ టికెట్స్ ద్వారా సో కస్టమర్స్కి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క క్వెరీస్ని అయితే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇక కంపెనీ సర్వీసెస్ సంబంధించి కావచ్చు, ప్రోడక్ట్స్ సంబంధించి కావచ్చు, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు కస్టమర్స్కి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీ చేసినటువంటి వర్కేస్. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది, కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ మీకైతే ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఇంగ్లీష్లో ఇక కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అదేవిధంగా మీకు ఇంగ్లీష్తో పాటు అదర్ లాంగ్వేజెస్ లైక్ తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, కన్నడ కావచ్చు, అదర్ లాంగ్వేజెస్ వచ్చినా కూడా మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి అదర్ లాంగ్వేజెస్ ఆర్ వెల్కమ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. బట్ ఇంగ్లీష్లో అయితే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కంపల్సరీగా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంతో పాటు మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది.
జరిగింది. అదేవిధంగా మీరు కస్టమర్ సపోర్ట్ ప్రొవైడ్ చేసేటువంటి కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి ఎక్సలెంట్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఇంటర్ కల్చరల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఓవరాల్గా మీరు యొక్క టీమ్ మెంబర్స్తో కలిసి వర్క్ చేస్తుంటే కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ చూడండి L1 రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు వరల్డ్ వైడ్ ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండే ఈ యొక్క వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే సో కంపల్సరీగా మీకు 18 years అండ్ అబోవ్ ఏజ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క 18 years అండ్ అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళైతే ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేసు. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు stjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ తోటి కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి దాని కిందనే బ్లూ కలర్లో లింక్ అయితే ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా ఓపెన్ అయిన తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసి ఉంటే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుందంట. లెట్స్ కన్ఫర్మ్ యువర్ హ్యూమన్ అని చెప్పేసి ఇక్కడ బిగిన్ ఉంది కదా, సో దీనిపైతే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు చూస్ ఆల్ ద బెడ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు బెడ్స్ని అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇలా మీరు చూస్ చేసుకునేసి ఇక్కడ కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తారంటే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది, సక్సెస్ అని చెప్పేసి. తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. కన్ఫర్మ్ పైన క్లిక్ చేసి ఉంటే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసి ఉంటే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి క్యాండిడేట్ ప్రొఫైల్ అని చెప్పేసి మీరు టోటల్గా 3 steps అయితే అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే మీరు క్యాండిడేట్ ప్రొఫైల్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే మీకు రెజ్యూమ్ ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి గైస్. రెజ్యూమ్ వచ్చేసి మీరు గూగుల్ డ్రైవ్ ద్వారా PDF ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయండి, 100% అప్లోడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు మెయిల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత పాస్వర్డ్, అదేవిధంగా మీరు పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఎంటర్ యువర్ ఇన్ఫర్మేషన్ వస్తే మీకు ఫస్ట్ టైం, మిడిల్ నేమ్, లాస్ట్ టైం, ఈమెయిల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత వచ్చేసి మీ యొక్క కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి స్టేట్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ ఇండియా సెలెక్ట్ యువర్ సిటీ ఎల్స్ చూస్ అదర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఇండియన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మీ యొక్క సిటీ లేకపోతే అదర్ అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేషనాలిటీ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి హైయెస్ట్ డిగ్రీ, సో మీది ఏ డిగ్రీలో ఇక్కడ డిగ్రీ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. ఆ తర్వాత డిగ్రీలో మీది ఏ స్పెషలైజేషన్ అదైతే మెన్షన్ చేసేయండి. ఇన్ కేస్ మీ యొక్క స్పెషలైజేషన్ ఇక్కడ లేకపోతే అదర్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకునేసి సో మీరు మీ యొక్క పర్టికులర్ స్పెషలైజేషన్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అదే ఇక్కడ అడిషనల్ డేటా వచ్చేసి హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అస్ అని అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు సింపుల్గా కంపెనీ వెబ్సైట్ ఆర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, జాబ్ బోర్డ్స్ అని చెప్పేసి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లీజ్ స్పెసిఫై అని అయితే అడుగుతున్నారు. సో సింపుల్గా మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే సో లింక్డ్ఇన్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసేసి మీ యొక్క ప్రొఫైల్ అయితే ఇక్కడ సబ్మిట్ చేసేసేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేసేసి మీ యొక్క ప్రొఫైల్ని సబ్మిట్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక నెక్స్ట్ డీటెయిల్స్ ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని కూడా మీరు ఫిల్ చేసేసి సో సక్సెస్ఫుల్గా అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేసేసేయండి. సో సబ్మిట్ చేసిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.